ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సహిత విద్యా విభాగం ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఏబిఎం జూనియర్ కాలేజీలోని ఈ శిబిరానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి విభాగాన్ని సందర్శించి అక్కడ వారికి చేస్తున్న పరీక్షలను ఎమ్మెల్యే దామచర్ల స్వయంగా పరిశీలించారు. కంటి చూపు, వినికిడి, శారీరక వైకల్యం కలిగిన పిల్లలతో కూడా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడారు. ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం చక్కగా జరుగుతుండటం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాంటి పిల్లల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, నాయకులు వెంకటేశ్వర రెడ్డి, తాతా ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ఐఈ కోఆర్డినేటర్ నాగేంద్ర నాయక్, ఏబిఎం స్కూల్ కరెస్పాండెంట్ రవిచంద్ర, అంగన్వాడీ సాధికార సమితి నగర కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మా వినపడుతుంది నీకు? వినపడుతుందా? చేయుతున్నట్టు కొద్ది కూడా కొంచెం అయినా తెలుస్తుందా? చేయుతున్నట్టు ఏమైనా తెలుస్తుందా? కొంచెం అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పు. తెలుస్తుందా? కొద్ది కూడా పడుతుందా? ఇవి కనపడుతున్నాయా? కనపడుతుందా? ఎన్ని వేళ్ళు బయట సంబంధమే. మరి బ్యానర్ అయితే జనరల్గా వస్తుంది. ఇప్పుడు కనిపించట్లేదుగా. చేయుతున్నాడు. అంతేనా? అట్టే బాగుంది. కొంచెం వెనకరానే రికార్డు రాసుకుని ఎస్ఎస్సీ బయట రావాలి అమ్మరగలిగి పేరు మీ పేరు నల్లతార్థంలో చేస్తాం. దానికి ఇది పెట్టుకోవచ్చు. మిషన్ కోసం వచ్చింది. వీళ్ళంతా కూడా స్కూల్ వస్తుందా? వీళ్ళు కూడా వచ్చారు. సౌండ్ వస్తే చెప్పాలి. సౌండ్ వస్తే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సమగ్ర శిక్ష ద్వారా డిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే బ్లైండ్ కానీ లేకపోతే పుట్టకతోటే వికలాంగులు కానీ లేదా డెమ్ అండ్ డెఫ్ ఇవన్నీ కూడా ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేశారు. దానికి అందరికి కూడా ముందుగా ఇంటిమేట్ చేశారు. వాళ్ళకి నీడ్ ఉండే ఏ అయితే ఉన్నాయో దాన్ని ఇచ్చే విధంగా ఈరోజు లెమ్కో కంపెనీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటి ఈరోజు ఉండేది మేజర్గా మనకు ఇప్పుడు నేను 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాన్ రికాల్ చేసుకోవటం వల్ల పుట్టకతోటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఈ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది. అందుకని ఏదంటే మనం ఇంట్లో పాత రోజుల్లో ఏమంటే అక్క కూతుర్ని ఇచ్చేస్తే మన దగ్గరే ఉంటారు,
లేకపోతే ఇట్లాగా చేసిన ఏదైతే మ్యాంట్రికాలు చేసినవన్నీ కూడా ఈరోజు పరిస్థితులు ఎక్కువ మంది పేరెంట్స్ కూడా మనకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మ్యాంట్రికం అనేది కూడా ఈరోజు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా పెళ్ళిళ్ళు చేసే పేరెంట్స్ కూడా దానికి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా ఎస్కార్ట్ ఎలివెన్స్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ కానీ ఇదివరకు 3,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది కూడా ప్రభుత్వం కూడా దాన్ని 6,000 చేసింది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా శిక్షణలు పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఏదైతే భగవంతుడు ఏదో లోపం వల్ల జరిగిన దానివల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. దానికి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఈ క్యాంపు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు, టెస్టులు చేస్తున్నారు. ఈ 2 లక్షల గతంలో 22,75,000 ఎక్విప్మెంట్ తోటి ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. అందరికి కూడా అంటే మనం చేసేది నీడ్ ఉండేది మనం చేసుకుంటే కొంతమందికి కాళ్ళు లేనప్పుడు వాళ్ళకి మోటార్ వెహికల్స్ 3 వీలర్స్ ఇవ్వడం కానీ లేకపోతే దానికి కూడా 15 ఇయర్స్ పెట్టారు. మరి తక్కువ అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల దానివల్ల ఇబ్బంది ఉంటుందని. నెక్స్ట్ డెమాండ్ ఎఫ్ ఉండే వాళ్ళకి హియర్ మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టినప్పుడు ఏంటంటే కొంత మనం వాళ్ళకి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరినీ కూడా చదివిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు వేరే విధంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ బాధ్యతల్లో ఉంటారనేది ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో పెట్టారు, రేపు కొండేపిలో పెడుతున్నారు, నిన్న సంతనోతులపాడులో పెట్టారు. జిల్లాలో అంతా కూడా ఇలాంటి ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి మనస్ఫూర్తిగా మన డిఓ గారికి అదేవిధంగా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికి కూడా కోఆర్డినేటర్స్కి అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇది ఇంకా 6 నెలలకు ఒకసారి దీన్ని కూడా పెట్టుకుంటూ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. చిరునామా ముద్రిస్తా తిరిగి కోలుకుంటా సరిగా ఇట మేలుకుంటా అంటాడు ఒక కవి. కాబట్టి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలను తగ్గించాలో, ఎక్కడైతే నష్టాన్ని కరిగించాలో, ఎక్కడైతే కష్టాన్ని తగ్గించాలో అలాంటి సందర్భంలో ప్రభుత్వం మేల్కొంటూ ఉంటుంది. కానీ లేకపోతే దృష్టికి సంబంధించి కానీ లేకపోతే ఎంఆర్సీకి సంబంధించి కానీ వీళ్ళందరికీ సంబంధించి అనేక రకమైన ఉపకరణాలు సమగ్ర శిక్ష ద్వారా అందజేయబడుతున్నాయి. ట్రైసైకిల్స్ అందజేయబడుతున్నాయి. అలాగే ట్రైసైకిల్స్కి ఇట్లా బటన్ ఉన్నటువంటి ట్రైసైకిల్స్ అందజేయబడుతున్నాయి. అలాగే బ్రెయిలీ లిపికి సంబంధించినటువంటి వాళ్ళకి కిట్ అందజేయబడుతుంది. అలాగే అనేక రకమైనటువంటి ఉపకరణాలు అందజేయబడుతున్నాయి. మరి వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని మరి మీరు వాటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.